హలో అందరికీ. సో ఇక్కడ ఒక రెసిపీ అయితే చేస్తున్నాను, ఏంటో మీకే చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాండి. శనగపిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర, సాల్ట్, పసుపు, కొంచెం కారం వేసాను. అన్నీ కలుపుకున్నాను. ఇక్కడైతే ప్యాన్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో కొంచెం వాటర్ వేసి అయితే కలుపుకొని మరీ పలసగా కలుపుకోకండి, మరీ చిక్కగా కాదు, ఇలా చూపించినట్టు కలపండి. సో ప్యాన్ హీట్ అయ్యాక వేస్తున్నాను అండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చూపించినట్టుగా. మరీ లాగేదు, మరీ సన్నగేదు, ఉడకడానికి టైం పడుతుంది. మీరే చూడండి, ఇక్కడ ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫస్ట్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి అండ్ ఉడికిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా అనుకొని చేసుకోవాలండి, అప్పుడు అది మంచిగా ఉడుకుతుంది. సో ఫైనల్లీ అయిపోయింది. ఈ రెసిపీని వచ్చేసి బేసన్ కా చీలా అని అయితే అంటారు. మీరేమంటారు? ఇంకోటి కూడా సేమ్ అలానే వేసాను, సేమ్ ప్రాసెస్. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం చిన్న పీస్ మా అత్తమ్మకి టేస్టింగ్ ఇద్దాం చూడండి.